హాయ్! ఇటీవల కాలంలో ఏఐ ఫోటో ఎడిటింగ్ టూల్స్ చూస్తుంటే అందరూ గూడా చాలా విపరీతంగా వాడేస్తున్నారు. అసలు ఏమైంది వీళ్ళకి అనిపిస్తుంది. జెమినీ ఏఐ టూల్ ఎడిటింగ్ వాడితే కొన్ని రిస్కులున్నాయని నిపుణులు చెప్తున్నారు. అయినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఫోటోలు అప్‌లోడ్ చేస్తున్నారు. ఫోటోలన్నీ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. అసలు మీ ప్రైవసీకి ఎంత ప్రమాదమో మీకైనా అర్థమవుతుందా? అసలు లేడీస్ అయితే చాలామంది ఆ ఫోటోలు అప్‌లోడ్ చేయడం జరుగుతోందనమాట. అసలు డేటా లీకేజీ అయితే, మీ డేటా అంతా ఎవరు యూజ్ చేస్తున్నారు? ఎవరి దగ్గరికెళ్తుంది? దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు? అన్న విషయం మీకైనా తెలుస్తుందా? అర్థమవుతుందా? అసలు ప్రతి ఒక్కరు గూడా ఫోటో ఎడిటింగ్, ఫోటో టూల్స్ అని ఇందాకేదో చూసాను నేను యాక్చువల్‌గా అయితే ఆహ్, ఒక ఆవిడ ఫోటో ఎడిటింగ్ టూల్‌లో అదే జెమినీ ఫోటో ఎడిటింగ్ టూల్‌లో ఫోటో అప్‌లోడ్ చేయడం వల్ల, ఆవిడ ఫోటో అప్‌లోడ్ చేసిన దానికి తర్వాత చూస్తే పుట్టుమచ్చలు గూడా కనిపిస్తున్నంత ఇదిగా చేస్తుంది ఫోటో అని జెప్పి ఇచ్చిందనమాట. అంటే ఆ ఫోటో ఎడిటింగ్‌లో పుట్టుమచ్చలు గూడా కనిపిస్తున్నాయి. కానీ నేను అంతా కవర్ చేసుకొని ఫోటో పెట్టాను. కానీ అది నా ఫోటోల్ని ఇంకా వేరే వేరే వాటిలో వేరే వేరే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్న వాటినన్నిటిని తీసుకొని అది ఒక ఫోటో ఎడిటింగ్ చేసి నాకిచ్చింది. అంటే చాలా ప్రమాదకరమైందిది అని చెప్తుంది. అయినా గూడా ఎవరు పట్టించుకోవట్లేదు. యాక్చువల్‌గా ఈ జెమినీ ఏఐ ఫోటో ఎడిటింగ్ వల్ల ప్రమాదం అయితే ఉండే అవకాశం ఉంది. దీనివల్లే గాదు చాలా అంటే ఏ ఏఐ టూల్ వల్ల అయినా గూడా మనం ఫోటోలు గూడా అప్‌లోడ్ చేశామంటే వాటిని ఎందుకు యూజ్ చేసుకుంటుంది అనేది గూడా మనకు తెలీదు. కొన్ని రీజన్స్ మాట్లాడుకుంటే ఫస్టు డేటా లీకేజీ. అసలు డేటా లీకేజీ అయితే ఏం జరుగుతుంది? జెమినీ ఉపయోగించి సమయంలో ఫోటోలు, పేర్లు, ఈమెయిల్ ఐడీలు, ఇతర వ్యక్తిగత సమాచారం గూగుల్ సర్వర్‌లో సేవ్ అవుతుంది. అలా గూగుల్ సర్వర్‌లో సేవ్ అయిందంటే, మన బ్యాంకింగ్ విషయాలు, వ్యక్తిగత సమాచారం మొత్తం అది తీసేసుకుంటుంది. మొత్తం వాటికి తెలిసిపోతుంది. వాటిని ఎవడైనా హ్యాక్ చేసి వేరే విధంగా యూజ్ చేశారే మన ప్రైవసీ దెబ్బే గదా! ఆలోచించాలి. అంతేకాదు ప్రైవసీ ఇష్యూస్ గూగుల్ చట్టబద్ధంగా ఇమేజెస్‌ని వాటర్ మార్క్ ద్వారా గుర్తిస్తుంది. కానీ ఫోటోను ఏఐ ట్రైనింగ్ కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంటుందనమాట. అంటే మీరెప్పుడైతే అప్‌లోడ్ చేస్తారో ఆ ఫోటోను ఏఐ ట్రైనింగ్ కోసం ఉపయోగించుకుంటుంది. దానికి గూడా ప్రమాదమే. అన్‌లెస్ ప్రైవసీ సెట్టింగ్ మారిస్తే తప్ప. నెక్స్ట్ చూసుకుంటే మిస్‌యూజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమైనా ఏ ఏ ఏఐ ఎడిటింగ్ ఫోటోలను సోషల్ నెట్‌వర్క్‌లో షేర్ చేసేవారు వాటిని అనుమతి లేకుండా వేరే కారుకోరు అంటే యాక్చువల్‌గా ఏదైనా ఆహ్, మిస్‌యూజ్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతోంది. వీటన్నిటి నుంచి మనం భద్రత కల్పించాలి, లేకుంటే భద్రంగా ఉండాలి అంటే యాక్చువల్‌గా మనం ఏఐని ఎందుకు ఉపయోగించాలి? మనం యొక్క ఎదుగుదల కోసం ఉపయోగించాలి. అంతేగాని మనం డౌన్ వర్త్ కావడానికి అయితే ఉపయోగించకూడదు. కాబట్టి మనం ఎదుగుదల కోసం ఏవైనా ఫోటోలు అవసరమైతేనో, లేకపోతే మిగతావి ఏమైనా అయితే మనం ఉపయోగించుకొని వాటిని ఎదగాలి తప్ప, మనం వాటికి ఫోటోలిచ్చి ప్రైవసీ దెబ్బతిని, మనమేదో అంటే మన లైఫ్‌లో మనం ఇబ్బంది పడే విధంగా ఉండకూడదు అన్నది నా ఒపీనియను. మీ ఒపీనియన్ ఏదో ఉంటే షేర్ చేయండి. నాకు తెలిసి అందరూ నాతో ఏకీభవిస్తారని అనిపిస్తుంది. ఫోటో అయితే షేర్ చేయకపోవడమే మంచిది. అంటే ముఖ్యంగా లేడీస్ ఫోటోస్ అయితే షేర్ చేయొద్దండి. ఎందుకంటే సోషల్ మీడియాలో అసలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏమి లీక్ అవుతున్నాయో కూడా అర్థం కావట్లేదు. ఓకే. థాంక్ యూ.